అబ్బో వీళ్ళ అమ్మాయిలా అని ఎలాంటి సందర్భాల్లో అని అనిపిస్తుంది? ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకొని ఒకరికొకరు కొట్టుకున్నప్పుడు. నీ జుట్టు నా జుట్టు పెద్దగా ఉంది కాబట్టి మనం ఒక అబ్బాయి కోసం కొట్టుకుందాం. నీకు ఏ అబ్బాయి నచ్చింది ఇక్కడ? నేను రవంగల్ కాబట్టి ఇప్పుడు యాంకర్ రవినే. ఇప్పుడు మీ ఇద్దరు నా గురించి కొట్లాడుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? రవంగల్. సారీ, హీస్ మై లవర్. రావి, యు ఆర్ మై లవర్. ఎట్లా పట్టుకుంది? ఎప్పుడైపోయింది లవర్? ఇన్ని ఎపిసోడ్లు 400 ఎపిసోడ్లు చేసిన తర్వాత నాతో ఉండి ఉండి ఏడైతే నీ లవర్. డ్రెస్ వేసుకున్నావా, మేకప్ వేసుకున్నావా, స్టేజ్ మీదకి వచ్చినావా, యాంకర్ లింక్ చెప్పినావా, ఆడితో డాన్స్ చేసినావా, లేకపోతే అమ్మాయిల పెళ్లి చేసినావా? చాటింగ్ చేసిన. చాటింగ్ చేసినావా అంటే చాట్ తిన్నాము. ఆమెతో చాట్ తిన్నావా అంటే ఆమె వేరేతో వచ్చింది, నేను వేరేతో. ఏమన్నా అది? అంటే చాట్ బాగుండదు అన్నా. రవి నావాడు కాదు, నావాడు. ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ వచ్చింది. మనం ఇద్దరం కొట్టుకుంటుంటే బేటీ బేటీ అంటున్నాడు, ఆడుతుట్లా ఆడి కోసం మనం ఎందుకు కొట్టుకున్నాడు చెల్లమ్మా చెప్పు? ఫ్రెండ్స్. మనం ఇద్దరం కలిసి ఆడిని కొడితే ఎట్లుంటది? సూపర్. నెక్స్ట్, వైన్ షాప్ కి పోయి 10 కాటన్ల బియర్లు ఇవ్వమంటే అప్పుడు షాక్ అవుతాడు వాడు. పప్పా తెరి బేటీయే, అసలు బేటీయే మరి. నెక్స్ట్, టైలర్ షాప్ కి ఖర్చు ఇచ్చి 4 జతల బట్టలు కుట్టమన్నప్పుడు నయం అండర్వేర్లు కుట్టమనలేదు. నెక్స్ట్, ఇంట్లో గుడికి వెళ్తున్నా అని చెప్పి కళ్ళు కాంపౌండ్ లో కనిపిస్తే ఇది అమ్మాయా అని అనిపిస్తుంది. ఎప్పుడన్నా నువ్వు కళ్ళు కాంపౌండ్ కి వెళ్ళకు, చెట్టు మీద నుంచి డైరెక్ట్ తీసి పగలగొట్టి తాగుతుంటే ఉంటది.